హలో వినిపిస్తుంది. నేను ముందు నేను మంచిర్యాల నివాసిందేమో నేను చిన్న ఫోటోగ్రాఫర్ స్టార్ట్ అయ్యాను. ఒక చిన్న ఫోటోగ్రాఫర్ స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి పడుతూ వెళ్ళి మీడియాలో టీవీ టీవీ కూడా నేను పనిచేస్తాను. అంటే ఒక టెక్నీషియన్గా ఫోటోగ్రాఫర్ స్టార్ట్ అవుతూ అటు డైరెక్షన్లో వెళ్ళి బయట సిటీలో డైరెక్షన్ తీసుకుంటూ వెళ్ళి మళ్ళీ దాని తర్వాత మనం 10 మందిలో పనిచేయడం కాదు, 10 మందికి మనం ఇంత విషయంగా కావాలనే ఉద్దేశంతో ఒక స్టూడియో సంస్థ స్థాపించి ఈ రోజు దాదాపుగా మన ఆఫీస్ నుంచి కొన్ని 10 మంది బయట ఇంట్రెస్ట్గా సౌండ్ ఇంజనీర్గా టెక్నీషియన్గా సెటిల్ అయ్యారు. ఎందుకంటే నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటే ఇలాంటి విషయాలు చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను. ఎందుకంటే నేను ఒక టెక్నీషియన్ ఉంటే టెక్నీషియన్ నేను సాఫ్ట్వేర్ చేసుకుంటూ వాళ్ళు ఫ్యామిలీ బట్టలకి నేను తీసుకెళ్తున్నాను. అదే రిలేటెడ్గా కూడా మధ్యకాలంలో విజువల్ సినిమాటిక్ అకాడమీ స్టార్ట్ చేసి అంటే మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక పని చేయడమే కాదు, ఆటోమేటిక్గా ఆ పని నేర్పించి వాళ్ళకి ఒక ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో విజువల్ సినిమాటిక్ అకాడమీ క్రియేట్ చేసి ఒక సంస్థ నెలకొల్పి ఆ సంస్థ ద్వారా దాదాపుగా ఈ రోజుకి కొన్ని వందల మంది మా దగ్గర నుంచి జాబ్స్ పెట్టించాం. నిజంగా నేను చాలా సంతోషపడుతుంటాను. ఎందుకంటే నేను జాబ్ అనే ఒక కేటగిరీలో వచ్చి ఈ రోజు నా వల్ల కొన్ని వందల మందికి నేను ఉపాధికి ఇచ్చింది. నేను ఆ విషయంలో నేను చాలా సంతోషపడతాను. ఇలాంటి అంటే నేను ఎందుకు చెప్తున్నట్టు ఎంత విషయం ఇదంతా కష్టం తెలుస్తుంది. ముందు నుంచి పడి రోజు అన్నం లేకుండా తిండి లేకుండా ఫోటోగ్రఫీ ఎవరో ఉంది ఎవరో లేకుండా పడి డైరెక్షన్ డబ్బు లేకుండా అన్ని పడవలసిన నేను సినిమా రిలీజ్ వరకు ఎంత కష్టాలు ఉంటే నాకు తెలుసు. అలాంటి కష్టాలు చూసిన ప్రతి డైరెక్టర్ కష్టం నాకు తెలుసు కాబట్టి నేను పోస్ట్ ప్రొడక్షన్ నా దగ్గరికి వచ్చిన ప్రతి సినిమాలో రిలీజ్ వరకు నేను తీసుకెళ్తున్నాను. రిలీజ్ వరకు 10% తీసుకెళ్తున్నాను. చాలా సినిమాలు ఈ రోజు నేను చాలా గర్వంగా చెప్పుకోవచ్చు ఏంటంటే ఈ రోజు 100 సినిమాలు నా కంపెనీ నా స్టూడియో థియేటర్ రిలీజ్ చేస్తాను. థియేటర్ రిలీజ్ ఒక 100 సినిమాలు థియేటర్ రిలీజ్ చేస్తాను. అంటే నేను గొప్ప అనలేదు. అంటే నేను చిన్న సినిమాలలో వాళ్ళ బట్టి నేను వెళ్తుంటాను. ఇప్పుడు కొంతమంది చిన్న ఏం లేదన్నా నాకు అవకాశం బయటకు వచ్చి సినిమా రిలీజ్ అయితే నాకు ఇంకొక అవకాశం వస్తా అంటే నేను అవకాశం ఇస్తాను నేను. ఎందుకంటే అవకాశం ఇవ్వాలి. మార్కెట్లో అవకాశం లేకపోతే కొత్త వాళ్ళు రారు కదా. ఆ అవకాశాన్ని క్రియేట్ చేసి ఈరోజు 100 సినిమాలు కాదు దాదాపు 100 సినిమాలు చేస్తాం. కానీ 100కి పైన సినిమాలు రిలీజ్ చేస్తాం మన వాళ్ళు. చాలా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక సినిమా అనేది మొదటి ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా దానివల్ల ఒక 50 నుంచి 100 కుటుంబాలు బాగుంటుంది. ఆ కుటుంబం మన ఒక సినిమాని ఎంకరేజ్ చేయాలి. సినిమాని ఎంకరేజ్ చేస్తే చిన్న సినిమాలు పడితే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇది అందరూ తెలిసిందే. చిన్న సినిమాలు లేకపోతే నేటి మార్కెట్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఈ చిన్న సినిమాలు కాపాడుకోవడానికే మనం అడిగేస్తున్నాం. ఇప్పుడు నా లెవెల్ ఇది కాదు, నేను నా లెవెల్ ఇది కాదు. నేను ముందు చెప్పాలంటే ప్రొఫెసర్గా పడుకోలేదు. అందరికీ చాలా హాబీస్ పెడుతున్నాను. కానీ ఇంత డైరెక్ట్ చేశారంటే చిన్న స్థాయి చిన్న సినిమాలు కూడా పెద్ద స్థాయిలో గౌరవించాలనే ఉద్దేశంతో ఇది పెద్ద స్థాయి పేరు తెచ్చుకున్నది. ఏం చేస్తామో కాదు, నా వల్ల కనీసం ఒక మార్కెట్లోకి పెద్ద సినిమాతో ఈక్వల్గా ఒక చిన్న సినిమా వ్యక్తులు తీసుకొని ఆటోమేటిక్గా ఈ రోజు చిన్న స్థాయి కావచ్చు. కానీ వాళ్ళు ఒకరోజు పెద్ద స్థాయికి వెళ్తారు. ఈ రోజు పెద్ద స్థాయి తీసుకున్న వాళ్ళు అందరూ పెద్ద స్థాయికి వెళ్తారు. చిన్న స్థాయికి వచ్చినవాడు కదా. ఈ చిన్న స్థాయి సినిమాలు వాడితే పెద్ద స్థాయికి వస్తారు. రావాలి, మళ్ళీ కొత్త ఇండస్ట్రీకి ఎదుగుదల రావాలి, కొత్తది రావాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క సంకల్పం తీసుకున్నాను. అందుకే మన రంగాన్ని తీసుకొచ్చి మన రంగంలో ఉన్న చిన్న సినిమాలు అందరికీ మనం గౌరవించి మార్కెట్ తెలియజేస్తున్నాం. మనం ఒక బెస్ట్ డైరెక్టర్ సినిమా ఫ్లాప్ అయినా మంచి హీరో ఉంటుంది. అయితే కనిపెడదామా, ఆయన కనిపెట్టి బయట చూపిద్దామని ఒక ఆటోమేటిక్ డైరెక్టర్ చూస్తాడు, ప్రొడ్యూసర్ చూస్తాడు, ఎంతో సినిమా బాగుంటుంది అద్భుతంగా చేశాడే అంటారు. అంటే అద్భుతంగా చేసినట్టు అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇంకొక సినిమా క్రియేట్ అవ్వడం వల్ల ఇంకొక 50 మంది 100 మంది కుటుంబాలు బాగుంటాయి. ఒక సినిమా మొదలవ్వాలంటే మినిమం 100 మంది పనిచేయాలి. ఒక సినిమాకి పనిచేయాలంటే 100కి పైన మంది పనిచేయాలి. మరి అలాంటప్పుడు 100 మంది కుటుంబాలు బాగున్నట్టే కదా. అలాంటి సినిమాలు మనం మొదలు పెడితే 100 మంది కుటుంబాల కడుపు నింపినట్టే కదా. ఆ ఉద్దేశంతో మన యొక్క ఆలోచన తీసుకొచ్చి మనం తీసుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రంగంతో పాటు మన సినీ రంగంతో పాటు అనేక రంగాలు కలుపుతున్నాం. ఎందుకు విద్య, వైద్య, కళ, సామాజిక సేవ, రియల్ ఎస్టేట్ ఇలా అన్ని రంగాలు కలుపుకొని కూడా అవార్డ్స్ ఇస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి అన్ని రంగాల కూడా అవార్డ్స్ ఇస్తున్నాం. ఎందుకు మరి సినీ రంగంతో సరిపోతుంది కదా.
మీరు చిన్న స్థాయి సినిమాని గౌరవించాలని అంటే చాలా మంది అనుకోని ఉంటుంది. అంటే ఒక ప్రొడ్యూసర్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఒక రియల్ ఎస్టేట్ నుండి వస్తారు, ఒక ఎడ్యుకేషన్ నుంచి వస్తున్నారు, ఒక బిజినెస్ నుండి వస్తున్నారు. మరి అక్కడ ఒక ప్రొడ్యూసర్ మనం గుర్తించాలి. ఆ ప్రొడ్యూసర్ అనే వ్యక్తి మాతో కొలబరేట్ కావాలంటే ఒక వేదిక కావాలి కదా. ఆ వేదిక కోసమే అన్ని రకాల వాళ్ళని కలుపుకొని మన రంగాలకు ఎక్కువ పెద్ద పీట వేసుకొని ఆ రంగాల్లో కలుపుకొని మన పెద్ద ఎత్తున మన ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అని మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఉంటుంది. మన సినిమాని మనం గౌరవించుకున్నాం, మనలో ఉన్న టాలెంట్ ని గుర్తించాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఆయన స్పీచ్ లో ఆ కాన్ఫిడెన్స్ తో పాటు ఆనెస్టీ కూడా వినిపించింది. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. అండ్ ఇది మీ వేదికే, రసపల్లా మీ వేదికే. సో ఎందుకంటే పెద్ద పెద్ద వేదికల్లో మీరు ఇలాంటి మంచి మంచి వేడుకలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడే బాపు గారి బొమ్మ, అందమైన ఆవిడ అమ్మాయి తెలుగు అమ్మాయి, సో అచ్చమైన తెలుగు అమ్మాయి, సో అద్భుతంగా మనందరి ముందుకి బాపు గారి సినిమా ద్వారా పలకరించిన సో మంచి పర్ఫార్మర్ దివ్యవాణి గారికి కార్యక్రమానికి స్వాగతం చేసి పనిచేస్తున్నాము.
వాస్ సూపర్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అండ్ సూపర్ గా ట్రెండ్ అవుతున్న పాట మీద పర్ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ అలాగే మిస్ ఏషియా అనుశ్రీ రెడ్డి వెల్కమ్. అండ్ అలాగే ఫుల్ రచ్చరచ్చ ఉంటుంది అనమాట. రచ్చరవి ఇప్పుడే వెన్నులో కలుగుతుంది. ఏం లేదు, వెల్కమ్ చెప్పకపోతే వాట్సాప్ లో మరి ఈ ఇంటికి తనని చూడలేదా అని అడిగేటైతే ఎక్కడ ఆయన ఎక్కడున్నారు, రీసెంట్ గా బిజీగా ఉన్నారు రచ్చారవి గారికి. ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నానండి. సో ఎస్, ఇంకా మనం ఇప్పుడు జ్యోతి ప్రజల్లోకి అడుగు పెట్టేద్దాం. దానికి ఐ రిక్వెస్ట్ విజన్ స్టూడియోస్ నుంచి రమేష్ గారు ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని దగ్గర అసలు స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఆడవారి చేతులుగా జ్యోతి ప్రజలు జరగాలి కాబట్టి సో దివ్యవాణి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని దగ్గర అసలు స్వాగతం పలుకుతున్నాము. So Miss Asia Anushree Reddy, I request on the stage please. I request please join the stage channel. Suresh Garu, I request on the stage please. Nagadala Suresh Garu garu rasa swagatam palukutunnamu. So yeah. So Sayan Garu please. Marokasari varni indaka division గర్ష శ్రీనివాస్ గారిని కూడా రెగ్యులర్ స్వాగతం పలుకుతున్నాము. శ్రీనివాస్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. గుర్రాజు గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. ఘర్షణ శ్రీనివాస్ గారు అండ్ అలాగే గుర్రాజు గారిని రెగ్యులర్ స్వాగతం పలుకుతున్నాము. సో వారి చేతుల మీదుగా ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. యా, క్యాండిల్స్ ఇక్కడ ఉన్నాయి. మ్యాచ్ బాక్స్ కనిపించట్లేదు నాకు, అక్కడ ఉన్నది కూడా. యా, సో ఇప్పుడు జ్యోతి ప్రజ్వలనతో అఫ్కోర్స్ ఈ కార్యక్రమం మనం ఆల్రెడీ పాటతో డాన్స్ ప్రజ్వలనతో ఈ కార్యక్రమంలో ఇంకా వెలుగు నింపుతున్నాము. వేదిక మీద ఉన్న వారందరూ కూడా జ్యోతి ప్రజ్వలనలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. సో జ్యోతి ప్రజ్వలన తర్వాత మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుందాం. అదితి, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వేదిక మీద ఉన్న వారందరినీ కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ దిస్ ఈవెంట్. ఈ కార్యక్రమంలో అంటే నిమ్మగా జాయిన్ అవుతున్నారు కాబట్టి, ఎందుకంటే మనకు కూడా సెట్ ఆఫ్ అవార్డ్స్ ఉన్నాయన్నమాట. సో వాటన్నిటిని కూడా అంటే వచ్చిన గెస్ట్ల చేతుల మీదుగా మీ అందరికీ అందించడం జరుగుతుంది. దానికి కార్యక్రమానికి ఘన స్వాగతం పలుకుతున్నాము. రాజకీయ నేతలు అంటే చాలా బిజీగా ఉంటారు. అలాంటివి ఈ కార్యక్రమాన్ని, ఈ ఆలోచనని, ఈ ప్రతిభని ప్రోత్సహించడానికి వారి ప్రయత్నం వచ్చేశారు. సో వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సో వారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఒక విజయం ఉంది వాళ్ళకి, ఒక మంచితనం ఉంది వారికి, ప్రతిభను ప్రోత్సహించే ఒక గుణం ఉంది వారికి. అందుకని చిత్రాలతో ఉంటూ చిత్రాన్ని ముందుకు నడిపిస్తూ సో చిత్రాన్ని తీర్చిదిద్దుతూ ఇవాళ ఇంత మంచి ప్రతిభను ప్రోత్సహించే పండుగని, వేడుకని జరిపిస్తున్న విజన్ స్టూడియోస్ యొక్క ఏది మనం ఇప్పుడు చూసేద్దాం. లేదా ఏది మన స్క్రీన్. అతని నిబద్ధత అభిశాంతి శ్రమకి ఫలితాన్ని ఇస్తూ అంకిత భావంతో సాగిన 11 ఏళ్ల విజయ ప్రస్థానం అతని మన కార్యదక్షులు, కళల యోధులు, విజయులు విజన్ స్టూడియోస్ చీల్చుకుంటూ ఎడతెగని శ్రమతో ప్రమాణాలకు నిదర్శనంగా ఎదిగిన కళల యోధులు. ఈ రోజు ఆయన స్థాపించిన విజన్ స్టూడియోస్ కేవలం స్టూడియో కాదు, ఎందరో కళల పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందిస్తూ చిన్న సినిమా కళలకు రూపం ఇచ్చింది విజన్ స్టూడియోస్. విజన్ స్టూడియోస్ సినిమా ప్రేమ, టెక్నిక్స్ నిబద్ధత, కళను ప్రేమించడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. సో ఇంకా మీ టైం డెఫినెట్ గా చాలా విలువైనది. ఆ విలువైన సమయాన్ని కేటాయించి వచ్చినందుకు మరొకసారి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను విజన్ స్టూడియోస్ నుంచి. అండ్ సో వారిని రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాను. ముందుగా వారి మాటలు విన్నాను.
అందరికీ నమస్కారం. ఈరోజు రమేష్ గారు దాదాపు 100 సినిమాల పైచలకు వారి స్టూడియోలో, విజన్ స్టూడియోలో కంప్లీట్ చేసి ఫస్ట్ టైం అంటే 11 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఫంక్షన్ పెట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పొన్నం ప్రభాకర్ రావు గౌడ్ గారు, మినిస్టర్ ఆర్టీసీ, అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు, అలాగే చాలామంది ఇక్కడికి గెస్టులు వచ్చున్నారు. వాళ్ళందరికీ నా నమస్కారాలు. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. రమేష్ ఇంతకుముందే వారి ఉపన్యాసంలో చెప్పినారు, ఆయన ఎంత బాగా చేశారు, చిన్న సినిమాల కోసం ఎంత సపోర్ట్ చేశారు అనేది బాగా చెప్పారు. నాకు కూడా తెలుసు, ఎన్నో సినిమాలు వారు ప్రొడ్యూసర్ చాలా ఇబ్బందులలో ఉన్న పరిస్థితులలో కూడా డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా తీరికేయడం కానీ, డబ్బులు కానీ ఎలాంటి కార్యక్రమాలైనా చేసి సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకొచ్చిన రమేష్ గారిని నిజంగా అభినందించాలి. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు ఈ రోజుల్లో డబ్బులు ఇస్తే కానీ పని చేయని పరిస్థితిలో ఉన్న చాలా స్టూడియోస్. దానికి ఈ రమేష్ స్టూడియోను చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. అందులో ఎన్నో సినిమాలు, ఆగిపోయే సినిమాల్ని రిలీజ్ చేయించడం, మాలాంటి వాళ్ళ సహకారాన్ని కూడా చాలా తీసుకొని తప్పకుండా ఈ సినిమా రిలీజ్ చేయాలి. సినిమా చేసిన తర్వాత కొత్త నిర్మాతలు వాళ్ళ ప్లానింగ్ సరిగా లేక, పబ్లిసిటీ సరిగా చేయక సినిమాలు రిలీజ్ చేయలేకపోయే పరిస్థితులలో రమేష్ గారు కానీ మేము కానీ ఎంతో సపోర్ట్ చేసి సినిమా ఇండస్ట్రీలో ఈ చిన్న సినిమాని బతికించాలని ఒక మంచి ఉద్దేశంతో నడిపిస్తున్న విజన్ స్టూడియో ఇంకా 10 కాలాల పాటు డెఫినెట్గా బాగా ఉండాలి. దీనికి ప్రభుత్వం కూడా సపోర్ట్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రభాకర్ అన్న చాలా యువకుడు, ఇలాంటి రమేష్ లాంటి యువకుల్ని బాగా ప్రోత్సాహం మన ప్రభుత్వం సపోర్ట్గా ఉంటే ఇంకా బాగా ఇండస్ట్రీలో బాగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. చాలా మంది సినిమాలు కంప్లీట్ చేస్తారు, సినిమాలు తీస్తారు, కానీ రిలీజ్కి వచ్చే వరకు రిలీజ్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అది చాలా రకాలుగా ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. రిలీజ్కి వచ్చేసరికి అతను కరెక్ట్గా ప్లానింగ్ లేక, పబ్లిసిటీకి డబ్బులు సరిపోక చాలా రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వాటిని అన్ని అధిగమించే దానికోసమే ఈ స్టూడియో నేను ఉన్నాను అని రమేష్ ముందుండి అందరికీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా దీక్ష సినిమా కూడా లాస్ట్కు డబ్బులు అక్కడే చేయించడం జరిగింది. త్వరలో నా సినిమా కూడా రిలీజ్ కాబోతా ఉంది. చాలా సినిమాలకు చేస్తున్నారు. కాబట్టి రమేష్ గారు మీరు ఇంకా 100 సంవత్సరాలు ఇలాగే చేయాలి, సినిమా ఇండస్ట్రీని బతికించాలని నేను మనస్ఫూర్తిగా మరొకసారి కోరుతూ, అలాగే మంత్రి గారు ఇక్కడికి ఇంత మంచి టైం ఇచ్చి వచ్చినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరివన్. నమస్తే. ఇప్పుడు అంటే మనం డాన్స్ చూసాము అండ్ స్పీచెస్ లో కూడా మనం వెళ్తున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు రామకృష్ణ గారితో స్టార్ట్ చేసాము. బట్ ఇక్కడ ఫన్ చేస్తాను అంటే గోదావరితో చిన్నబాబు వస్తున్నాడు. చిన్నబాబు ఇక్కడే ఉన్నాడు ఈ అబ్బాయి. సో తను ఏదో ఫన్ చేస్తాడట. సో తన పని చూసి మనం కూడా ఎంటర్టైన్ అవుతాము. ఐ రిక్వెస్ట్ చిన్నబాబు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే సుమా వెల్కమ్. సో ఈశ్వర్ మంచి కొరియోగ్రాఫర్, తను కోర్ట్ సినిమాలో తను సూపర్ అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు అన్నమాట. తనకు కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. అండ్ ప్రొడ్యూసర్ తేజ గారు వచ్చారు, ఇలా చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. అండ్ సుమన్ టీవీ CEO నిరుపమ గారు వెల్కమ్. చాలా బాగుంటాయి మీ ఇంటర్వ్యూస్. ఐ రియల్లీ లైక్ ద వే యూ ఆస్క్. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ చిన్నబాబు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఏంటి చిన్నబాబు? ఓకే, కొంచెం సేపు అయిన తర్వాత చిన్నబాబుని పిలుద్దాం అంటున్నారు. దానికంటే ముందు నేను రచ్చారవిని పిలుద్దాం అనుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ రచ్చారవి ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వన్స్ అగైన్ రచ్చ ఒకసారి కొంచెం రచ్చ ఉండాలి కదా ఈవెంట్ లో అన్న ఉద్దేశంతో రచ్చని పిలుస్తున్నాం అన్నమాట మనం. ఈజ్ వెరీ గుడ్ యాక్టర్, అందరికీ తెలిసిందే. ఒకసారి మైక్ ఇస్తే మాత్రం మామూలుగా ఉండదు, విశ్వరూపం బయటకు వస్తుంది. సో దసపల్ల నుంచి ప్రసాద్ లాగా వరకు వినిపిస్తుంది. ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచాను నేను? నేనంటే ఇష్టం తనకు, ఎందుకో తెలియదు. లవ్ యూ ఆల్. గుడ్ ఈవినింగ్, శుభ సాయంకాలం. ఇలా మీరు సైలెంట్ గా చూస్తుంటే ప్రోగ్రామ్ అనేది సత్యమని సరిపెడతాను. మీ చేతులు మనసుకొని కాళ్ళ మధ్యలో పెట్టుకునే కనిపిస్తుంది. మొబైల్ నన్ను పక్కన పెట్టింది, చేతులన్నీ చూసి గట్టిగా సపోర్ట్ పెట్టింది.
వేడుకకు అలంకరణ వీడు ఇప్పటికీ మాటలు వినబడట్లేదు అనుకుని మీరు వినబడ్డలు మాత్రమే మీ మంచోళ్ళం మేము అదృష్టవంతులం అని పిల్లలు మాత్రం చెప్పే సపోర్ట్ కొట్టింది. మరి ఇది వేదికకు అంటే ఒక అద్భుతమైన ఒక అలంకార ప్రాయంగా కావచ్చు, గౌరవ పదవి కావచ్చు, విజయవంతం చేయడానికి విజన్ స్టూడియో ఏర్పాటు చేసినటువంటి ఈ ఎక్సలెన్స్ అవార్డ్స్ కు బలపరచడానికి సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి పొన్నం ప్రభాకర్ అన్నకు, అలాగే వేదిక ముందున్న పెద్దలందరికీ పేరు పేరున ఆ ప్రొడ్యూసర్లు, నటులు, అవార్డు విన్నీలందరూ కూడా నా తరఫున నాతో పాటు అవార్డు అందుకున్న ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్, శుభ సాయంకాలం, వెల్కమ్. ఈ మైక్ ఇచ్చినందుకు 2 ముచ్చట్లు చెప్పాను కాబట్టి చిన్న వయసులో మాకు చిన్న డాన్స్ నుంచి మా కెరీర్ స్టార్ట్ చేసిన అందరూ మీ అందరికీ తెలుసు. తీసుకోలేవా 2 లక్షల కట్నం అనే అవార్డు, అది నాకు ఎంత పేరు తెచ్చిందో. ఒకసారి మీరు అందరూ అల్లుళ్ళు, నేను అత్తను, నా కూతురు నా దగ్గరికి వస్తుంది అంటే మీరు అందరూ ఎందుకు వస్తుంది అడగండి, చాలు కలవసింది ఉంటుంది. ఏ పండుగ నా కూతురు నా దగ్గరికి వస్తుంది, తీసుకోలే 2 లక్షల కట్నం. ఆ తర్వాత నా తడిక, నా టమాటా, నీ కూరలు, నా కరివేపాకు, నా అగరబత్తి, పంచలాగా నీకేంటుంటే తలకాయ కూరని నాకెంతుండాలి అని ఇలాంటివి చేసి చేసి జబర్దస్త్ నుంచి మళ్ళీ సినిమాలకు వచ్చాక గద్దలకొండ గణేష్ నుంచి 2 శతమానం బయటలో మంచి పేరు వచ్చాక గద్దలకొండ గణేష్ లో ప్రతి శనివారం నా వాట్సాప్ కు నా డైలాగే పంపుతుంటారు. దీని అమ్మ జీవితం అన్ని మర్చిపోయిన మందెత్తం మందేశ్వరికి నన్ను గుర్తుకట్టి అని ఆ డైలాగ్ ఎవరో ఒకరు కనెక్ట్ చేస్తే నా నెంబర్ ఉన్న వాళ్ళందరూ నా శనివారం అంతా దయాస అంతా ఫుల్ అయిపోతుంటది. బలగం సినిమాలో కూడా టైం దొరుకుతుంది సార్, అదే మంది ఆగురు అన్నప్పుడు టైం దొరుకుతుంది అన్నది ఆ డైలాగ్ పంపుతుంటారు. ఫంక్షన్లోకి వెళ్తుంటాం కదా, ఆ ఫంక్షన్కి వెళ్ళి ప్లేట్ పట్టుకునేటప్పుడు ఎవరు పండుగ ఎవరు తింటానని నా డైలాగ్ నాకే వేస్తుంటారు. అలాంటి నిజ జీవిత డైలాగ్స్ అన్నిటితో నేను బుల్లెటిన్లో ఒక 180 సినిమాలు చేసినాక బలగం తోటి పాటుగా మీ అందరినీ అనువాదం చేకూరుస్తూ నా సెల్ఫీలలో బలగం అవార్డ్స్ ఎక్కువగా ఇస్తూ ఈ రోజు ఎక్సలెన్స్ అవార్డ్స్ విజన్ స్టూడియో వాళ్ళ చేతుల మీదుగా ఇవ్వడానికి నేను పిలిచినందుకు ఆనందంగా థ్యాంక్స్ మరొకసారి తెలియజేసుకుంటూ చిన్నగా మాట్లాడకపోతే చిన్నగా మాట్లాడినా అందరినీ వెల్కమ్ చెప్పాలని చెప్పిన థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చిన్నగా ఏం కాదు, మొత్తం లిస్ట్ అంతా వచ్చింది. యాక్చువల్లీ ఎంత చెప్పాలో అంత చెప్పేసింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి ఆ స్పీచ్ లో మద్యపానం ఆరోగ్యానికి హానికరం అదొకటి చెప్పాలనుకుంటున్నా. సో ఐ రిక్వెస్ట్ కొంతమంది వేదికకి మనం ఇన్వైట్ చేసుకుందాం. దాంట్లో ముందుగా ఐ రిక్వెస్ట్ తెలుగు రికార్డ్ వరల్డ్ రికార్డ్ ఫౌండర్ డాక్టర్ వెంకటచారి గారిని రాసిన స్వాగతం పలుకుతున్నాము. వెంకటచారి గారు రిక్వెస్ట్ అండర్స్టాండ్ ప్లీజ్. అండ్ అలాగే జూనియర్ ఇన్స్టిట్యూట్ కోఆర్డినేటర్ టీవీ అశోక్ కుమార్ గారిని రాసిన స్వాగతం పలుకుతున్నాము. అశోక్ జీ ఐ రిక్వెస్ట్ అండర్స్టాండ్ ప్లీజ్. సో వారిద్దరిని రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే రమేష్ గారిని విజన్ స్టూడియోస్ నుంచి రమేష్ గారిని రాసిన స్వాగతిస్తున్నాము. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ శుభ సాయంత్రం. నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన అన్న పొన్నం ప్రభాకర్ గారికి, నావమల సురేష్ గారికి, ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారికి, తర్వాత వెంకట్ గారికి, మిగతా ఆర్టిస్ట్ అందరికి కూడా, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ అందరికి కూడా శుభ సాయంత్రం. విజన్ స్టూడియో విజన్ లోనే ఉందండి, విజన్. సో అలాంటి స్టూడియో ఒక 11 సంవత్సరాలుగా ఈ యొక్క ఏమంటారు ప్రయాణం సాగిస్తూ అద్భుతంగా చిన్న సినిమాలకు పెట్టింది పేరుగా విజన్ స్టూడియో ముందుకెళ్తూ ఉందండి. సో ఎన్నో అవార్డులు చూస్తూ ఉంటాం మనం, రివార్డులు చూస్తూ ఉంటాం, రికార్డులు కొన్నే చూస్తూ ఉంటాం. అలాంటి రికార్డులలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకోబోతుంది విజన్ స్టూడియో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే స్టూడియోలు చిన్న స్టూడియోస్ చాలా ఉన్నాయి, కానీ చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తూ ఒక 100 సినిమాలకు పైగా రిలీజ్ చేసి వాటికి సపోర్ట్ చేస్తూ టెక్నీషియన్స్ లో, ప్రొడ్యూసర్స్ లో, అందరినీ కూడా ఆర్టిస్టులను ఎంకరేజ్ చేస్తున్నటువంటి విజన్ స్టూడియోలో ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అనేటువంటిది వరల్డ్ వైడ్ గా ఉంది. సినిమా విషయానికి వస్తే మన పెద్ద గురువు గారు దాసరి నారాయణరావు గారికి కూడా ఇవ్వడం జరిగింది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్. అదేవిధంగా కోడి రామకృష్ణ గారికి ఇవ్వడం జరిగింది. మొన్న రీసెంట్ గా ఎవరికి సార్ రేలగి నరసింహరావు గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఒక స్టూడియో పరంగా చూస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ విజన్ స్టూడియోకి ఇవ్వడం జరుగుతుంది. 11 వసంతాలు జరుపుకుంటున్నారు. మీకు బర్త్డే విషెస్ కూడా 11 వసంతాలు ఏ విధంగా అయితే చేసుకుంటున్నారో మిగతా 89 వసంతాలు శతమానం భవతి 100 సంవత్సరాలు కూడా మీరు ఈ విధంగా నిరాటంకంగా
కళాకారులను ఎంకరేజ్ చేస్తూ, టెక్నీషియన్స్ ఎంకరేజ్ చేస్తూ, ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్లాలని చెప్పేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఆశిస్తూ ఉంది. అదేవిధంగా అభినందిస్తూ మీరు ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా వారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అనౌన్స్ చేయవలసిందిగా మా అధ్యక్షులు అండ్ ఫౌండర్ వెంకటసాయి గారిని కోరుతున్నాను. శుభ సాయంత్రం. ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా రమేష్ గారిని అభినందిస్తున్నాను. 11 సంవత్సరాలుగా సుదీర్ఘంగా వారి ప్రయాణాన్ని చిన్న సినిమాలు అట్లాగే వెబ్ సిరీస్కి వీళ్ళందరూ కూడా వారి సాంకేతిక పరిజ్ఞానాన్ని వారు అందిస్తున్నారు. సో వారిని అభినందిస్తూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఇంతవరకు ఒక టెక్నికల్ సైడ్ అంటే సినిమా యాక్టర్స్కి ఇచ్చాము, డైరెక్టర్స్కి ఇచ్చాము, ప్రొడ్యూసర్స్కి ఇట్లా చాలా మందికి ఇచ్చాము. కానీ ఒక టెక్నికల్ సైడ్ సపోర్ట్ చేసినటువంటి విజువల్ స్టూడియో వారికి ఇవ్వడం అనేది ప్రధానంగా నేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో వారు చోటును తగ్గించుకున్నాను. ఈరోజు రమేష్ నేను అభినందిస్తూ అట్లాగే ఈరోజు అవార్డును అందుకోబోతున్న విజువల్ స్టూడియో నుంచి ఎక్సలెన్స్ అవార్డ్స్ అందుకు వారిని ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేసి మరి రమేష్ గారికి ఈ సర్టిఫికెట్ అందజేయాలని నేను అశోక్ గారిని ఆ సైటేషన్ చదవాలని కోరుతూ నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని వారి చేతుల మీదుగా ఈ యొక్క రికార్డు వ్యవస్థగా కొట్టిన ప్లీజ్ కమోర్గనైజ్ సార్ ప్లీజ్. అదేవిధంగా మనకు సాయి వెంకట గారు, తర్వాత మన నాగవాల సురేష్ గారు, ప్లీజ్ ప్రతాప్ రామకృష్ణ గౌడ్ గారు మీరు కూడా రావాల్సిందిగా పెద్దలందరినీ కూడా కోరుతున్నారు. రామ సత్యనారాయణ గారు ప్లీజ్ సార్. సో రామ సత్యనారాయణ గారిని, రామకృష్ణ గౌడ్ గారిని వారందరినీ కూడా వేదిక చేయవలసిందిగా కోరుకుంటున్నాం. సో ఎస్, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఫౌండేషన్ నుంచి ఫౌండర్స్ ఇక్కడికి వచ్చి సో రమేష్ గారిని సత్కరించడం జరుగుతుంది ఇవాళ ఈ కార్యక్రమాన్ని. అండ్ అలాగే వారు కాంట్రిబ్యూషన్ ని అభినందిస్తూ వారికి ఈ సత్కారం అందించడం జరుగుతుంది. Cinematic Excellence 11th Anniversary Celebrations, Visual Studio Hyderabad, presented with gratitude for your esteemed presence and meaningful contribution to the 11th Anniversary of Visual Studios, held on June 21st, 2025, funded by Annavona Ramesh in 2015 at Yusufgooda, Hyderabad. Visual Studios has emerged as a cornerstone of the Telugu film industry, post-production landscape, completing over 100 feature films, 300 short films and web series and supporting 200 plus independent releases. We are honored by your association and commencing this remarkable journey of creativity, collaboration and cinematic excellence have been appreciated by the Telugu Book of Records. సో అవార్డ్స్ అందించడం జరుగుతుంది. ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ 2025 విజువల్ స్టూడియోస్ ద్వారా మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అందుకోబోతున్నారు అనమాట. అండ్ ఎస్, ట్రాక్ రెడీ? ఓకే, ఈ లోపల ఒక పని చేద్దాము. రామ సత్యనారాయణ గారు మిమ్మల్ని వేదికకు రాస్తుందిగా కోరుకుంటున్నాం. అఫ్ కోర్స్ ఆయన సినిమాలు తెలిసిందే, మంచి సినిమాలను అందించారు, మంచి మంచి రీల్స్ చేతికి పెట్టుకుంటూ ఉంటారు. జనరల్లీ ప్రొడ్యూసర్ డబ్బులు పోగొట్టుకున్నారని వింటూ ఉంటాం, కానీ ఆయన బంగారాన్ని ఎక్కువ పెంచుకుంటూ వెళ్ళారు ఆయన సినిమాలతో, అంటే కలెక్షన్స్ అలా వచ్చాయని అర్థం అనమాట. సో బంగారం లాంటి మనిషి, బంగారాన్ని చేతులతో వచ్చే మనిషి ఆల్వేస్. సో రామ సత్యనారాయణ గారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాం. మన అతిరేక మహారాజు గారికి ముందుగా నమస్కారం. ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడం ఎంత కష్టమో నాకు ప్రాక్టికల్ గా తెలుసు. ప్రతి సంవత్సరం దాసరి ఫిల్మ్ అవార్డ్స్, కోరవన్ కృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తున్నాము. అలాగే మా విజన్ స్టూడియోస్ రమేష్ గారు చక్కటి కార్యక్రమం పెట్టి ఈ 11వ సంవత్సరం సందర్భంగా ప్రతిభ వాళ్ళందరూ కూడా అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా శుభసూచకం.
ఇలాగే ప్రతి సంవత్సరం అందరికీ అవార్డ్స్ ఇచ్చి అందరినీ ఎంకరేజ్ చేస్తూ కోరుకుంటున్నాను. ఎక్కడ ప్రతిబంధు అక్కడ అవార్డు ఇస్తే వాళ్ళు మరిన్ని మంచి కార్యక్రమాలు మంచి సినిమాలు తీయడానికి బాగుంటుందని ఉద్దేశంతో ఈ అవార్డ్స్ ఇస్తారు. ఈ అవార్డ్స్ అనేది డెఫినెట్ గా వాళ్ళ ఉన్న టాలెంట్ ని మరింత పెంపొందించేలాగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా రమేష్ కి మరొకసారి అభినందనలు చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మీలో టాలెంట్ ఉంది కాబట్టి ఇవాళ ఈ వేడుక జరుగుతుంది. దాన్ని పురస్కరించుకుంటూ ప్రతిభను ప్రోత్సహించడానికి, ఆవిడ ప్రతిభను మాత్రం ప్రోత్సహించడానికి మీరు మాత్రం రెండు చెట్టు కలవట్లేదు. అసలు అక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంటుంది, అది నాకు నచ్చింది. ఆవిడ మాత్రం ప్రోత్సహిస్తున్నారు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అండ్ అలాగే గద్దరన్న వారి బిడ్డ వెన్నెలమ్మ ఇక్కడికి రావడం జరిగింది. వారికి కార్యక్రమానికి స్వాగతం కలుగుతున్నాము. విప్లవ కవి, అద్భుతమైన గాత్రం అనేది మనందరికీ తెలిసిందే. సో పోరాటం బ్లడ్ లో ఉంటూ ఆయన నాకు తెలిసి తెలంగాణ గడ్డ ఉన్నంతకాలం, సో మంచితనం ఉన్నంతకాలం మనం గద్దరని గుర్తు చేసుకుంటూనే ఉంటాం. రీసెంట్ గా గద్దర్ అవార్డ్స్ కూడా ప్రభుత్వం అందించడం జరిగింది. అద్భుతంగా సూపర్ గా మనందరి ముందుకు తీసుకుని రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తుంది వెన్నెల గారికి. అలాగే 30 years ఇండస్ట్రీ అని ఆయన కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. బట్ అఫ్ కోర్స్ వినూత్నమైన రోల్స్ ఈ మధ్య కాలంలో మనం చూడడం జరుగుతుంది ప్రవీ గారికి. సో వారు కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. అండ్ ఎస్ మరి ఇప్పుడు అఫ్ కోర్స్ వారికి అవార్డు ఉంది, కాకపోతే దానికంటే ముందు వారి మాటలు విందాం అనుకుంటున్నాము. అందుకని దివ్యవాణి గారు రిక్వెస్ట్ మాటలు చేసి దివ్యవాణి గారిని వేసిన స్వాగతం పలుకుతున్నాము. డాక్టర్ గారి బొమ్మ అందమైన పర్ఫార్మెన్స్ తో, పెళ్లి పుస్తకంలో చక్రంతో సో తెలుగు ప్రేక్షకులందరి మనసుల్లో సో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న యాక్ట్రెస్, ద బ్యూటిఫుల్ గార్జియస్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ దివ్యవాణి గారిని వస్తే స్వాగతం పలుకుతున్నాము. సో అందరినీ వేదిక మీదకి ఆహ్వానిద్దాము చప్పటతో. బ్యూటిఫుల్ డ్రెస్ చాలా బాగుంది. అండ్ ఎస్ ఒకటి అండ్ మనం మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, నాతోటి సహనటి నటులు, మీడియా మిత్రులు, విచ్చేసినటువంటి అవార్డ్ విన్నర్స్ అండ్ అందరూ అభిమానులకి, ప్రేక్షకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక నటుడికి ఎప్పుడు కూడా అవార్డు అనేది చాలా ఒక ప్రోత్సాహం, ఒక ఉత్సాహం. నేను పెళ్లి పుస్తకానికి నాకు నంది అవార్డు వచ్చినప్పుడు అమ్మ జయలలిత గారి చేతి మీద తీసుకునేటువంటి సమయం లేక అదృష్టం లేకపోయింది, మా అమ్మగారు తీసుకున్నారని. సో ఆ నంది అవార్డ్స్ ని రీసెంట్ గా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి వర్యులు అందరూ ఆలోచించి మన అందరి హృదయాల గుండె చప్పుడైనటువంటి గద్దర్ గారి పేరు మీద అవార్డ్స్ ఇవ్వటం చాలా సంతోషకరం అనిపించింది. అందరికీ ఆ అవార్డు దక్కకపోయినా ఈరోజు మన సహోదరుడు రమేష్ విజయ్ స్టూడియోస్ ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు తరపున మరి కళాకారులను గుర్తించి, చాలా మందికి ఉంటుంది గద్దర్ అవార్డు నేను తీసుకోవాలి అని, కానీ అందుకు లేని వాళ్ళకి మేమున్నామనే విధంగా ప్రోత్సహిస్తూ ఇలా అవార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషకరం. సో మే గాడ్ బ్లెస్ యు నాన్న. ఇంకా ఇటువంటి అవార్డ్స్ చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిజంగా ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు ఆ టీం అందరికీ కూడా నిజంగా నేను మనస్ఫూర్తిగా వారికి నేను కంగ్రాట్స్ చెప్తున్నాను. ఒక ఆర్టిస్ట్ గా మాకు తెలుస్తుందండి, మనం చేసేటప్పుడు షూట్ చేసేటప్పుడు ఒకసారి ఒక టేక్ కాకపోతే ఇంకొక టేక్ అంటే మళ్ళీ మళ్ళీ మనకి చూపిస్తుంటారు. కానీ ఇంతమంది ప్రేక్షకుల మధ్యలో ఎక్కడ ఒక స్టెప్ అనేది మిస్టేక్ అవ్వకుండా చేయటం అనేది ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ అండి. కళాకారులు చనిపోయినా కూడా బ్రతుకుండేవాడు కళాకారులు మాత్రమే. సో అటువంటి వాళ్ళకి ఎప్పుడు గుర్తింపు ఎక్కడున్నా కూడా ఉంటుందండి. మరి అటువంటి వాళ్ళని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఈ యొక్క విజన్ ఐకాన్ అవార్డ్స్ నాట్ ఓన్లీ ఇక్కడే కాకుండా దేశమంతటా కూడా వ్యాప్తి చెందాలని, ప్రతిభ ఉన్న ప్రతి కళాకారునికి గుర్తించే విధంగా అన్ని విధాల ప్రభుత్వం నుంచి మరి తనకి సహాయం కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మరి ముందున్న ప్రోగ్రామ్ కి అలాగే వెన్నెలమ్మని చూడటం చాలా సంతోషంగా ఉంది. ఆమె పాట వినాలని కూడా నేను కూడా ఆతృతతో ఉన్నానమ్మా. అండ్ మరొకసారి విచ్చేసిన అందరికీ కూడా నేను అవార్డు విన్నర్స్ అందరికీ కూడా నేను హృదయపూర్వక నేను కంగ్రాట్స్ తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు కూడా మా రమేష్ కి అండ్ టీమ్కి మరి ముఖ్యంగా మరి వాట్సప్ సొల్యూషన్స్ అని చెప్పని రాహుల్ డిజిటల్ మీడియాలో పొందటం చాలా ఒక సంతోషకరమైన విషయం. జనరల్ గా మనకి ఏదైనా ఒకటి జరగలేదంటేనే డిప్రెషన్ కి వెళ్ళిపోతాం. కానీ తనకి దేవుడు ఒక లోపం పెట్టినా కూడా మనోధైర్యాన్ని తన ధైర్యంగా తెచ్చుకొని వాత్సల్యంతో ప్రతి సమస్యకు సొల్యూషన్ నా దగ్గర ఉన్నది అనే విధంగా మరి అన్ని విధాల్లో ఉండటం కూడా రాహుల్ మీకు అభ్యసిస్తున్నాను. సో మరొక్కసారి మరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నేను అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు అభ్యసివా ఇప్పుడు మనం అవార్డ్స్ వేడుకలకి ఎంటర్టైన్ అవార్డ్స్ ఇద్దాము. సో దానికోసం రిక్వెస్ట్ రమేష్ గారు ప్లీజ్ రిక్వెస్ట్ ముందుగా స్వాగతం పలుకుతున్నాను. ఫస్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ అందించడానికి ఇప్పటికే చాలా సమయం తీసుకునే వారిని రాజకీయ నాయకులతో కూడా సమయం తీసుకోకూడదు. ఎందుకంటే వారి సమయం అంతా మన కోసమే వారు కృషి చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఆలోచించే ప్రభాకర్ గారిని స్వాగతం పలుకుతున్నాను. ఆ రిక్వెస్ట్ మంత్రి గారు ప్రభాకర్ గారు ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే వెన్నెల గారి దగ్గర గారి బిడ్డ మన బిడ్డ తెలంగాణ బిడ్డ. సో వెన్నెల గారు ప్లీజ్ రిక్వెస్ట్ చేసి వారిని ఏది రాసిగా ఆహ్వానం పలుకుతున్నాను. సో ఇప్పుడు వేదిక మీద ఉన్న వారి చేతుల మీదుగా మంత్రివర్ల చేతుల మీదుగా వెన్నెలమ్మ చేతుల మీదుగా అవార్డ్స్ అందించడం జరుగుతుంది. అండ్ ముందుగా అవార్డ్ ని అందుకోవడానికి ఐ రిక్వెస్ట్ కిరణ్ మాయా మూవీ నుంచి బెస్ట్ హీరో అవార్డు అనుకున్నారు. కిరణ్ గారు కంగ్రాచులేషన్స్. మాయా అమ్మ చిత్రం ద్వారా మనందరినీ కల్పించిన కిరణ్ గారికి బెస్ట్ హీరో అవార్డ్. సో దీక్ష మూవీ కూడా హీరోగా రాబోతుంది. సో ఎస్ మాయా మూవీకి గాను బెస్ట్ హీరో అవార్డ్ కిరణ్ గారు అందుకుంటున్నారు మినిస్టర్ గారి చేతుల మీదుగా. Icons of Excellence Awards 2025 Best Hero మూడు మాయా కిరణ్ గారు అనుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ కిరణ్. And my next, Anandi Nagella. ఫస్ట్ రమేష్ గారికి, మా రామకృష్ణ వర్మ గారికి, మా పొల్లం ప్రభాకరణ గారికి, అలాగే మా అమ్మలకి థ్యాంక్స్ అలాట్. నేను గత అవార్డ్స్కి వెళ్ళాను. నేను ఆడియోలో కూర్చున్నాను. అంటే లైక్ ఇన్విటేషన్ వచ్చింది. అది అనుకున్నాను దేవుడు అంటే దేవుడు నాకు అట్లా కొడుకుని అట్లా వచ్చినాను. అంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్తాను. 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్. కానీ నా మూవీని చూసి నామినేట్ చేసి నాకు అవార్డు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నా. చాలా గర్వపడుతున్నాను. జై తెలంగాణ. టాలెంట్ ఎక్కడ ఉంటే మనం గుర్తిస్తుంది మన తెలుసుడు. మా దీక్ష మూవీ ఆ డైలాగ్ తీశారన్నా, అది తీశారు. మన మూవీ మొత్తం తీశారు. నన్ను సెలెక్ట్ చేసిన చాలా థ్యాంక్స్ అన్నా. మీరు నాకు ఇచ్చిన అవార్డు ఇది నాకు ఒక లైక్ అచ్చా దీక్ష మూవీ చెప్పంటారు. దీక్ష మూవీలో ఒక 1 minute డైలాగ్ ఉందండి. డైలాగ్ ఏంటంటే ఒక సాంస్క్రిట్ డైలాగ్. దాన్ని హీరో విలన్స్ దగ్గర నుంచి హీరో కథ శివమేశ్వర శంభు పినాకి శిశేఖర వామదేవ ధీపాక్ష కబడ్డీ నిలవేంక కవచి కఠోరస్తి భ్రాంతక విశాంతో విషభారుడు భస్మోద్గలిత విగ్రహ సాంఖ్య సరమే శ్రీముఖీశ్వర సర్వజ్ఞ పరమాత్మ చాసన శిరాగ్నిలోచన విజజ్ఞమయస్సేవ పంచవక్త సదాశివ విశ్వేశ్వర వీరభద్రో గణనవ ప్రజాపతి హిరణ్యరేత దుర్దిశో గిరీశో నగ భుజంగ భీషణో భర్గో గిరితన్య గిరిప్రియాయ్. ఈ డైలాగ్ సగం చెప్తున్నాను. మీకు టైం లేదని థ్యాంక్స్ లాట్.
అన్న థ్యాంక్స్ అండి. Thank you, Kiran garu. Once again, congratulations. And now, next award. Yata Satyanarayan garini vedu raslo swagatam palikutunnamu. Best Director. So, Rajaka, Yata Satyanarayan garu, request on the stage, please. So, historical and freedom fighter movie adi. So, Yata Satyanarayan garini vedu meedaku vachi award అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అద్భుతంగా ఆయన తీర్చిదిద్దిన మన ముందుకు రజాకా చిత్రాన్ని అందించడం జరిగింది. కంగ్రాచులేషన్స్ సత్యనారాయణ గారు. రజాకా చిత్రానికి గాను బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకుంటున్నారు యాటా సత్యనారాయణ గారు. సో సత్యనారాయణ గారు మీరు అలా వెళ్ళిపోతే ఒక మాట. అందరూ మాట్లాడుకుంటుంటే తెల్లారిపోయాము. అందరికీ నమస్కారం. మళ్ళీ మొన్న 10 సంవత్సరాలు మనం మర్చిపోయిన సినిమా వైభవం గద్దర్ అవార్డ్స్తో మొదలైంది. దాన్ని కంటిన్యూ చేస్తూ విజన్ స్టూడియో ఈ అవార్డ్స్ కంటిన్యూ చేస్తుంది. అన్న ఈ ప్రభుత్వం సినిమా పరిశ్రమని, కళల్ని, కళాకారుల్ని ఇలానే ప్రోత్సహిస్తూ చిన్న చిన్న నిర్మాతల్ని, చిన్న చిన్న డైరెక్టర్లని, చిన్న చిన్న కథలని, ఈ సంస్కృతిని, ఈ సాంప్రదాయాలని ప్రతిబింబించేలాగా సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా గద్దరన్నకు నాకు ఒక మంచి అనుబంధం ఉంది. 1998లో గద్దరన్న ఒక సందర్భంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు విమలాంటి అక్కడికి వస్తే పట్టించుకునే వాళ్ళు లేరు. ఆ 1 డే పోలీసులకి నేను కనపడకుండా ఆంటీకి అందుబాటులో ఉండి చివరికి హైదరాబాద్ కోర్టుకు తీసుకెళ్తున్న టైంలో ఆంటీ గద్దరన్నకు పరిచయం చేస్తే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ 2 చేతులతో దండం పెట్టారు. ఇప్పటికీ అన్న అలా కళ్ళల్లో కనిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత చాలా సందర్భాల్లో అన్నని కలవడం, మాట్లాడడం జరిగింది. చివరిసారిగా మా వల్లం నరసింహారావు గారు చనిపోయిన సందర్భంలో మాట్లాడుకున్నాం. తర్వాత మొన్నని గద్దరన్న పేరు మీద బెస్ట్ హిస్టారికల్ మూవీ అవార్డుని అందుకోవడం జరిగింది. అన్న నీ ఆత్మ ఎక్కడ ఉన్నా ఈ కళాకారుల గుండెల్లో పౌరంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అన్న లక్ష్మణరావు గారిని రాష్ట్ర స్వాగతం పలుకుతున్నాము. రుద్రవీణ బెస్ట్ ప్రొడ్యూసర్ లక్ష్మణరావు గారు రిక్వెస్ట్ స్టేజ్ ప్లీజ్. బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డు అందుకుంటున్నారు లక్ష్మణరావు గారు. సో ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024. లక్ష్మణరావు గారు రిక్వెస్ట్ స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే నెక్స్ట్ వాళ్ళు కృష్ణ గారు అండి, పొలిమేరకు వారు కూడా రెడీగా ఉండాల్సిందిగా కోరుకున్నాము. సో బెస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అవార్డు అందుకోవడానికి నెక్స్ట్ కృష్ణ గారు రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. గౌడ్ కృష్ణ గారిని రాష్ట్ర స్వాగతం పలుకుతున్నాము. బెస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అవార్డు అందుకోవడానికి కృష్ణ గారు రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. సారథి మూవీకి గాను బెస్ట్ మూవీ ఎడిటర్ సాయి కుమార్ ఆకుల రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. బెస్ట్ మూవీ ఎడిటర్ సాయి కుమార్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము అవార్డు అందుకోవడానికి. సో నెక్స్ట్ సాయి కుమార్ ఆకుల గారు రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. తర్వాత అవార్డు అందుకోవడానికి లైన్ సాయి వెంకట్ గారిని రాసిన స్వాగతం పలుకుతున్నాము. బెస్ట్ యాక్టర్ 12 క్యారెక్టర్స్ రామానుజం లగ్నం మూవీ. బెస్ట్ యాక్టర్ 12 క్యారెక్టర్స్ లైన్ సాయి వెంకట్ గారిని రాసిన స్వాగతం పలుకుతున్నాము. సో
performance. Yeah, after this award. అవార్డు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీడియా వారికి పత్రిక వారికి నమస్సుమాంజలి. విజన్ స్టూడియో 11వ శతాబ్దం రమేష్ గారు ఒక చిన్న స్టూడియో ఏర్పాటు చేసి 11 సంవత్సరాలు 100 సినిమాల పైన డబ్బింగ్ ఎడిటింగ్ డిఫరెంట్ యాక్టివిటీ చేసి ఈరోజు అవార్డ్స్ ఇచ్చే ముందు నాతో కాంటాక్ట్ అయ్యారు. మనం చిన్న సినిమా కదా మనం ప్రసాద్ ల్యాబ్లో చేసుకుందామని నేను సజెస్ట్ చేస్తే, లేదు సార్ గద్దర్ అవార్డ్స్ అంత భారీగా చేసినప్పుడు చిన్న సినిమా వాళ్ళని కూడా మనం ఓ రేంజ్లో చేయాలి అని ఈరోజు మంత్రి గారిని పిలిచి ఇంత అద్భుతంగా నిర్వహించడం నిజంగా గట్స్. ఆ గద్దర్ అవార్డ్స్ కి వారసురాలైన వెన్నెల గారిని పిలిచి మరి ఈరోజు గద్దర్ అవార్డ్స్ లాగే కార్యక్రమం నిర్వహించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మా సినిమాకి జవహర్ రామానుజ పోస్టర్ కూడా మంత్రి గారు రిలీజ్ చేశారు. అది రిలీజ్ కాబోతుంది. నేను అందులో 11 పాత్రలు చేశాను. ఎందుకు ఈ భగవత్ రామానుజ టేకప్ చేశానంటే 11వ శతాబ్దంలోనే కులము లేదు మతం లేదు అని చెప్పిన విశిష్టాద్వైత సిద్ధాంతం భగవత్ రామానుజులు. అది టేకప్ చేసి నేను రామానుజులుగా, వెంకటేశ్వరుడిగా, ఆదిశేషుడిగా 11 పాత్రలు నిర్వహించి 11 భాషల్లో సినిమా తీసి రిలీజ్ కున్న సమయంలో రమేష్ గారు ఈ అవార్డు తీసుకోవాలని కోరడం జరిగింది. నేను ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు మంత్రి గారికి మరొకసారి మా రామకృష్ణన్నకి మేమిద్దరం ఫిలిం ఛాంబర్ ఆయన ప్రెసిడెంట్ గా నేను సెక్రటరీగా దాదాపు 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చినప్పుడు మేము చేయడం జరిగింది. 600 సినిమాలకి నేను బ్యాక్ బోన్ గా ఉండి సపోర్ట్ చేస్తూ తెలుగు ఇండస్ట్రీలో 600 సినిమాలని మనం బ్యాక్ బోన్ నుండి స్పాన్సర్ చేయడం జరిగింది. 100 సినిమాల రిలీజ్ కి మేమిద్దరము భూమికొని చేయించడం జరిగింది. మరి ఈనాడు మీ మధ్యన తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ విజన్ రమేష్ గారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా విజన్ రమేష్ గారి పేరు నమోదు కావడం కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. అవార్డుల కార్యక్రమం వెన్నెలక్క గారు కొనసాగిస్తారు. ఈరోజు రమేష్ గారు 11వ సంవత్సరం దిగ్విజయంగా విజన్ పేరు మీద విజన్ స్టూడియోస్ సంబంధించిన సంస్థ నెలకొల్పి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఈరోజు అనేక సినీ రంగానికి సంబంధించిన కార్యక్రమాలకు వేదికగా మారినటువంటి సందర్భంగా వారికి హృదయపూర్వకంగా అభినందనలు. ఈ సందర్భంగా నాతో పాటు పాల్పంచుకుంటున్నటువంటి వెన్నెలక్క గారికి, రామకృష్ణ గారికి, సినీ రంగంలో వివిధ రకాలుగా వారి భాగస్వామ్యాన్ని ఇస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు హైదరాబాద్ సినిమా రంగానికి కానీ, టీవీ నటులకు కానీ, అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా అనేక శాటిలైట్ ఛానళ్లతోటి, యూట్యూబ్స్ తోటి, లేక ఇతరత్ర అనేక కళాకారులు దాదాపు 1,00,000 పైన కళాకారులు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వం తరఫున వారందరికీ ప్రోత్సహించే విధంగా ఆలోచన చేస్తాం. ఎందుకంటే మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గద్దర్ అవార్డు సందర్భంగా బాలీవుడ్, టాలీవుడ్తో పాటుగా సినిమా రంగానికి సంబంధించి ప్రతి కళా పోషణకు, కళా ప్రోత్సాహానికి హైదరాబాద్ కేంద్రం కావాలని చెప్పినటువంటి పరిస్థితులలో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, కళాకారుల ఆకాంక్షలకు అనుగుణంగా హైదరాబాద్ ను కేంద్రీకృతం చేసుకొని కళారంగాలను ప్రోత్సహించే కార్యక్రమంలో తప్పకుండా మీ అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ముందుకు పోతామనే మాట మనవి చేస్తూ మరొకసారి రమేష్ కు నా హృదయపూర్వక అభినందనలు. మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ నమస్కారం.
థ్యాంక్ యూ సార్. ఒక 2 అవార్డ్స్ అందించవలసిందిగా కోరుకుంటున్నాను. మీరు చెప్పినట్టుగా వారు వెయిట్ చేస్తున్నారు మీకోసం. సో ముందుగా రామకృష్ణ గౌడ్ గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాము కళాసేవ అవార్డ్ రామకృష్ణ గౌడ్ గారికి. అండ్ అలాగే వీణా రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఫీమేల్ ఫోక్ సింగర్ వీణా మీ వేదిక రాష్ట్ర స్వాగతం పలుకుతున్నాము లగ్నం మూవీకి. అండ్ అలాగే చరణ్ అర్జున్ గారు విమానం అన్న మూవీకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విమానం మూవీ చరణ్ అర్జున్ గారు రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అలాగే చార్లీ రాక్ స్టార్ రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. పద్మశ్రీ మూవీకి గాను బెస్ట్ కొరియోగ్రఫీ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. మరొకసారి పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం అయింది కాబట్టి వారు వేరొక ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్న వల్ల వారు వెళ్ళడం జరుగుతుంది. వెనులక చేతుల మీదుగా అవార్డుని అందించవలసిందిగా కోరుకుంటున్నాము. వీణా అవార్డు తీసుకెళ్లి వెనులక గారికి ఇవ్వండి. ఓకే, సో వీణాకు సో ప్లేబ్యాక్ సింగర్ వీణా గారికి అవార్డు అందించవలసిందిగా కోరుకుంటున్నాము. బ్యూటిఫుల్ ఫిలిం మన ముందుకు వచ్చింది విమానం అన్న ఫిలిం. దానికి బెస్ట్ మ్యూజిక్ ని అందించిన చరణ్ అర్జున్ గారికి అవార్డు అందించవలసిందిగా వెన్నెలక్క గారి చేతుల మీదుగా కోరుకుంటున్నాం. సో నెక్స్ట్ పద్మశ్రీ మూవీ బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డుని అందుకుంటున్నారు చార్లీ. ఐ రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. యా చార్లీ గారు ప్లీజ్ గో హెడ్. ఎస్జే ఐ రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. సిద్ధార్థ్ ఎస్జే గారిని వేదిక రాష్ట్ర స్వాగతం పలుకుతున్నాము. అలాగే బెస్ట్ డబ్ల్యూ హీరో పద్మాషులు మహేష్ ఐ రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. నెక్స్ట్ అవార్డు అందుకోవడానికి మహేష్ వేదిక రాష్ట్ర స్వాగతం పలుకుతున్నాము. ఓకే, సో ఇంకా చాలా అవార్డ్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనం కొంచెం సేపటి తర్వాత చూద్దాం. సో వేదిక మీద ఉన్న వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. వారిని హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని ప్రోగ్రామ్ ప్రోత్సహిస్తూ ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇవాళ జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది అవార్డ్స్ ఆల్రెడీ అందుకున్న వారందరికీ కూడా సో కంగ్రాచులేషన్స్. ఇంకొంతమంది అందుకోబోతున్నారు. సో డెఫినెట్ గా ఇది మీకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చి ఇలాంటి అవార్డ్స్ ఎంతో సక్సెస్ మీరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్ నౌ
అవార్డ్స్ అందిద్దాం. సో ఇందాక కరుణార్జున్ గారు తేజ గారు ప్రొడ్యూసర్ వారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ తేజ గారిని వేదిక రాసిన ఆహ్వానం పలుకుతున్నాము. తంత్రా సినిమా, సెక్స్ సినిమా, శుక్రా సినిమా లాంటి మంచి సినిమాలు మనందరికీ అందించిన ప్రొడ్యూసర్ తేజ గారు. సో వారిని అవార్డు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే పల్లకొండ శ్రీరాములు వారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ డైనమిక్ హీరో మహిళకి మన చిత్రానికి కానీ వారి అవార్డుని అందుకుంటున్నారు. పల్లకొండ శ్రీనివాసులు గారిని శ్రీరాములు గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ నెక్స్ట్ అవార్డ్ సుమియా రెడ్డి డిఎల్ ఉమారెడ్డికి గాను బెస్ట్ డెబ్యూ హీరోయిన్ సుమియా రెడ్డి. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. నాకు ఇప్పటికీ డైరెక్ట్ అరుణార్జున్ గారికి ఇచ్చారా? ఇప్పటికీ ఇప్పిస్తూనే ఉన్నారా? ఇప్పటికీ మీకు అవార్డు రాలేదు చేతికి కదా? మీరు కనిపి పెడుతున్నారా, మమ్మల్ని కనిపి చేస్తున్నారా? నేను గెస్టా అవార్డుగా అర్థం కావట్లేదు నాకు అర్థం కాదు. మీరు ఎవరు అవార్డు తీసుకుంటే వాళ్ళ పేరే చెప్పండి, వాళ్ళు అక్కడే అవార్డు వాళ్ళు తీసుకుంటే జనాలు చూస్తారు వీళ్ళు ఫలానా అని. 10 పేర్లు చెప్తున్నారు, 10 మంది వచ్చి అవార్డు తీసుకుంటున్నారు. ఇక్కడ బేసిక్ గా బ్యాక్ టు బ్యాక్ వచ్చి అవార్డ్స్ తీసుకోమని చెప్తున్నాం అనమాట. ఎక్కువ స్టేజ్ లేకుండా తొందరగా మీడియా వారిని పంపిద్దామని. వచ్చిన వాళ్ళు అక్కడే నుంచుంటే ప్రాబ్లం, అవార్డు తీసుకుంటే బాగుంటుంది. సో నెక్స్ట్ కరుణార్జున్ గారిని అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. వారు ఒక్క అవార్డుని పూర్తి చేస్తే ఈ కన్ఫ్యూజన్ ఉండదు. వారికి అవార్డు అందించిందమ్మా. వారికి అవార్డు అయిన తర్వాత మీరే బలగం బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ అవార్డు చేసి రక్షారవి బలగం సినిమా గాను. ఐ రిక్వెస్ట్ రక్ష ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. రక్ష కేమ్ ఫైనల్లీ. అండ్ నెక్స్ట్ నేమ్ రమేష్ అండి, రెడీగా ఉండండి. బెస్ట్ డైరెక్టర్ స్పేస్ మూవీ రమేష్ గారు. నెక్స్ట్ రమేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. ఓకే, ఒక్కవేళ ఇక్కడ వెళ్ళిన ఎవరైనా మూవీ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అవార్డ్ రమేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. రజాకర్ మూవీ సినిమాటోగ్రాఫర్ రమేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. వారిని దేవుని రాష్ట్ర స్వాగతం పలుకుతున్నాము. బెస్ట్ విలన్ అనుమతి లక్ష్మీరావు గారిని మా రాముడు అందరి వాడు సినిమా నుంచి. వారికి అవార్డు అందించవలసిందిగా కోరుకుంటున్నాము రమేష్ గారిని అండ్ అలాగే దివ్యవాణి గారిని. నెక్స్ట్ ప్రేమ్ రాజన్ నాటి చెరాని మూవీ బెస్ట్ పబ్లిసిటీ. ప్రేమ్ రాజన్ నాటి చెరాని మూవీ బెస్ట్ పబ్లిసిటీ. నెక్స్ట్ రామారావు లిరిక్ రైటర్. సో లిరిసిస్ట్ రామారావు గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము అవార్డు అందుకోవడానికి. చింటూ బెస్ట్ కాస్టింగ్ ఏజెన్సీ నక్షత్రం.
Nakshatram role. And next, Bachu Vishwanath. Best Digital Marketing Agency Award goes to Bachu Vishwanath. Vishwanath, I request you to stage, please. Best Digital Marketing, Rahul, I request you to stage, please. మన యాంకర్ పచ్చ సీతాకోక చిలుకలాగా చాలా అందంగా చక్కగా అందరిని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. అండ్ రాహుల్ గురించి ఒక 2 మాటలు మీకు చెప్పాలని నేను అనుకుంటున్నానండి. మన జీవితంలో మనం ఏదైనా సాధించలేకపోయినా, మనలో ఏదైనా పట్టించుకోలేకపోయినా, మనకు ఒక చిన్న జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతాం. కానీ బై బర్త్ ఒక చిన్న లోపంతో జెనెటిక్ లోపం ఉన్నా కూడా వాత్సల్య సొల్యూషన్ అని తను స్టార్ట్ చేసుకొని, జనరల్గా నేనేంటి ఏమైనా పని చేద్దామంటే ఆ చేద్దాంలే అని ఉంటాను. మరి నన్ను కూడా అమ్మ మీరు చేయగలరు, ఇది చేయండి అని అంటే ఎంతో ఎంకరేజ్ చేస్తూ మరి ఈ రోజుల్లో అనేక మందికి స్ఫూర్తిగా ఉండటం చాలా సంతోషకరం. ఈ వాత్సల్య సొల్యూషన్స్ ని మీకు తను టైం తీసుకొని రమేష్ గారు కూడా చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా రాహుల్ తన టాలెంట్ ని గుర్తించాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక నా చిన్న రిక్వెస్ట్ అండి, సినిమా అంటే అద్భుతం, సినిమా అంటే మహాప్రపంచం, సినిమా అంటేనే వర్ణించలేనటువంటి విషయం. ఈరోజు డ్రగ్స్ కి అనేకమైన వాటికి నాందిగా ఉండటం అనేది కూడా చాలా బాగా అనిపిస్తున్నది. ఇటువంటి అవార్డ్స్ మూలకంగా కూడాను దీన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని సినీ ఇండస్ట్రీలో అటువంటివి జరగకుండా అరికట్టాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. And may God bless you, Nana. If the organizers allow me, I just would like to speak a few words. Yeah. Thank you, Andy. So, time is కాబట్టి I just don't want to waste the time. Maybe in future I may get more awards, or I don't know. I am not that, or I don't know anything. But today is the most memorable day for me because here, కొంచెం జరుగుతారన్నా. Here I have my Trinity is here. Whom I treat more than God. My Nirupamaka, my Babi Akka and my Amma. So I am really happy if Amma, Akka, మీరు కూడా అక్కడి ముగ్గురు అక్కలు ఇక్కడ ఉన్నారు. I just want to go down and I just want to put my head to the feet and I just want to express my gratitude. But I have to maintain some decorum, so I am not able to do it. But Anna, Ramesh Anna, if you permit me, I would like to like my Nirupamaka, my Babu Akka onto the stage to give this award. Please, a humble request. Please, Akka. Akkas. సో డాక్టర్ గారి బిడ్డ వెన్నెల గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. వెన్నెల గారి రిక్వెస్ట్, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వెన్నెల గారిని వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే వేదిక మీదకి ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ నుంచి అదిత, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అదిత, సో అవార్డ్స్ ముందు మనం అందించేద్దాము. ఈశ్వర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. కోర్ట్ మోడీ, సూపర్ సక్సెస్ఫుల్ అయింది. నాని గారు ప్రొడ్యూసర్, ప్రియదర్శి గారు హీరో. సో అమేజింగ్ సినిమా అది. సో ఎస్, ఆ చిత్రానికి గాను బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు అందుకుంటున్నారు ఈశ్వర్. హరిసుబ్రహ్మణ్యం బెస్ట్ యోగా మనందరికీ నేర్పిస్తారన్నమాట. ఆయన హరిసుబ్రహ్మణ్యం గారిని రాసిన స్వాగతం పలుకుతున్నాము. రాగుల లక్ష్మణ్ రావు, పొటేల్ మూవీ.
బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్, నెక్స్ట్ రాకుల లక్ష్మణ్ రావు, అశోక్ రెడ్డి, బెస్ట్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అశోక్ రెడ్డి గారు రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. జానబాబు ఎర్ర గులాబీ బెస్ట్ ప్రొడ్యూసర్. జానబాబు గారు రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. థ్యాంక్ యూ జానబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. విశ్వాసంగా కోరుకుంటున్నాను. స్వాగతం పలుకుతున్నాం. రమేష్ పాక గారిని వెలుగురాకులో స్వాగతం పలుకుతున్నాము. రమేష్ పాక గారు రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. పృథ్వీ గారు, హీరో శ్రీరామ్ గారు ఈ అవార్డుని అందుకుంటారు. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్లియర్ చేయండి, అందరూ అండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ క్లియర్. కంగ్రాచులేషన్ శ్రీరామ్ గారు అండ్ విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. Thank you so much. వారు అవార్డు ఇస్తున్నారండి. నెక్స్ట్ అనుశ్రీ, అనుశ్రీ అవార్డు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. అవార్డ్స్ ఇవ్వండి, ఫాస్ట్ గా తీసుకొని వెళ్ళి. So Juhi next, I request on the stage please. Juhi Vadla, best smile screen glamour queen award. Juhi Vadla, I request on the stage please. నెక్స్ట్ కుమార్ గారు ప్రొడ్యూసర్, వారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాను. ప్రొడ్యూసర్ కుమార్ గారు ప్లీజ్.
సో నేను నా బాయ్ ఫ్రెండ్ ఫిలిం ప్రొడ్యూసర్ కుమార్ గారు రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. మరి వైష్ణవి సుబ్రహ్మణ్యం ఫైట్ మాస్టర్ రవి గారు ప్లీజ్ రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. వారిని రాసిన స్వాగతం పలుకుతున్నాను. అండ్ నెక్స్ట్ అప్పం పద్మ గారు బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. పద్మ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాను. పద్మ గారు రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. After this award, yes. థ్యాంక్ యూ. పృథ్వీ గారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. నెక్స్ట్ శతాబ్ది టౌన్షిప్ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ డాక్టర్ సిహెచ్ భద్రా గారిని వేదిక రాసిన స్వాగతం. సిహెచ్ శ్రీనివాస్ గారిని రమేష్ జగత రిక్వెస్ట్ ఆన్ ది ప్లీజ్. దాని డైరెక్టర్ స్పోర్ట్స్ మూవీ సారథి. అండ్ నెక్స్ట్ ఎంఎన్ సిన్హా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎన్ సిన్హా గారిని రాసిన స్వాగతం పలుకుతున్నాను. And next, Jyoti Garu, best WC. So best realtor award, the Satish Reddy Garu is Rasmus. So next. And next, Dr. Dheeraj Kumar, Jamilagada, Dheeraj Kumar, I'll post on the stage, please. God. Thank you.
परिवार के प्रसाद थैंक यू विश्वनाथ गारू చూడడం చాలా ఆనందదాయకం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈరోజు విజన్ స్టూడియోస్ ఆధ్వర్యంలో కళాకారులకు నటీనటీమణులకు అందరికీ అవార్డ్స్ ఇవ్వడము ఎంతో ఆనందంగా ఉంది. గద్దర్ అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా మంది నాకు కాల్ చేసి మేము కూడా అనౌన్స్ చేస్తున్నాం గద్దర్ అవార్డ్స్, మీరు తప్పక రావాలంటే. గద్దరన్న ఒక్కరి వారు కారు, గద్దరన్న అందరి వారు. సో ఖచ్చితంగా మీరు అవార్డ్స్ ప్రకటిస్తే నేను వస్తానని చెప్పి ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది. సో ఐ థ్యాంక్ రమేష్ గారు అండ్ మన రామకృష్ణ అన్న గారికి నన్ను ఇక్కడ ఆహ్వానం చేసినందుకు. చాలా గట్టిగా నమ్మేది ఏంటంటే కళ కోసం కాదు, కళ ప్రజల కోసం, కళా సమాజం కోసం, కళా ప్రకృతి కోసం అని చాలా గట్టిగా నమ్మాను. గద్దర్ గారు అవార్డు ఎందుకు ఇచ్చారు, గద్దర్ గారి పేరు ఎందుకు పెట్టారంటే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి సాంస్కృతిక ఉద్యమాన్ని భారతదేశంలో మొదలు పెట్టిన మహాకవి, మహావాగ్గేయకారుడు గద్దర్ గారు. ఆయన ఒక్క పాటతో తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తేసి తెలంగాణ సాధించే వరకు తన పాట ఎక్కడా ఆగలేదు. అందుకే గద్దర్ ఈజ్ అవర్ హానర్ ఆఫ్ ద తెలంగాణ అని గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే చాలా మందికి తెలియదు, గద్దర్ గారు అనే పేరుతో ప్రపంచానికి పరిచయమైన వేదిక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అంటే ఫిలిం ఇండస్ట్రీతోనే గద్దర్ అన్న ప్రపంచానికి పరిచయం అయ్యారు. మరొక్కసారి ఆయన మరణాంతరం మరొక్కసారి గద్దర్ అవార్డ్స్ తో తెలుగు యావత్ భారతదేశంలో చరిత్ర సృష్టించారు. గద్దర్ గారు వేలాదిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పాటలు ఇవ్వడం జరిగింది. దాంట్లో నుంచి ఒక 4 పాటలు కొలాజ్, ఒక 5 పాటలు కొలాజ్ రూపంలో మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇందాక అక్క అన్నట్టు కళాకారులు మరణించవచ్చు, కానీ వాళ్ళు ప్రపంచానికి ఇచ్చిన కళ ఎప్పటికీ గుర్తుండిపోతుంటది. కళాకారులు, రచయితలు, మానవ సమాజం కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళు ఎప్పుడు చరిత్రలో నిలబడిపోతారు. సో గద్దర్ గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చిన పాటల్లో కొన్ని నేను మీ ముందు పెడతాను. బండెంక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ పల్లేస్తో కొడుకో నైజాము సరుకరోడ నా జీల మించినవురో నైజాము సరుకరోడా భద్రం కొడుకో నా కొడుకో చంద్రమ్మ జర తైలం కొడుకో నా కొడుకో చంద్రమ్మ జర మన ఊరు గాని ఊరు మన పల్లె గాని పల్లె ఇది పట్నం కొడుకో నా కొడుకో చంద్రమ్మ జర తైలం కొడుకో నా కొడుకో చంద్రమ్మ జర మదనా సింబారి మదనా సింబారి సందేల పొద్దుల్లో జగనీ పాపడదో మదనా సింబారి ఎరచెండెర జెండెనీయలే ఎర్రెల్లని జెండెనీయలే అమ్మాలన్నాలనీయలే మరి వెన్నెల కోమాలనీయలే వెన్నెల కోమాలనీయలే మరి వెలుగు రన్నాలనీయలే మల్లె తీగకు పందిరి వేలే మస్క సీకటిలో వెన్నెల వేలే ఈ పాదం మీద పుట్టిన చెనైసలమ్మ పుట్టిన రుణం తీర్చుకుంటానే సెలమ్మ పొడుస్తున్న పొట్టు మీద నడుస్తున్న కాలమా తెలంగాణమా బానిసలారా లెండిరా నా
ఇలా గద్దర్ గారు తన పాటలని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇచ్చారు. తను నంది అవార్డు కూడా తిరస్కరించారు. వచ్చిన రెండు నంది అవార్డ్స్ కూడా ప్రజలకి అంకితం చేశారు. సో కళ చరిత్రలో ఎప్పటికీ ముగిసిపోదు. కళ ఎప్పటికే బతుకుంటది, ప్రజల కోసం బతుకుంటది, సమాజం కోసం బతుకుంటదని నేను గట్టిగా నమ్ముతూ ఇక్కడికి ఈరోజు అవార్డ్స్ తీసుకున్న అవార్డు గ్రహీతలకు అందరికీ మరొక్కసారి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. శ్రీనివాస్ గారు అందుకుంటారు. అండ్ అలాగే నెక్స్ట్ అవార్డ్స్ ఇవ్వడానికి ఘర్షణ శ్రీనివాస్ గారిని వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఘర్షణ శ్రీనివాస్ గారు, ఐ రిక్వెస్ట్